प्रभु नमो मेहरु बाबा, अवतार नमो देव देवा, अपार दिव्या कृपा सागर, अपार दिव्या कृपा सागर, सकल चराचर जगदोद्धार, सकल चराचर जगदोद्धार, नमो मेहरु बाबा, अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा, अवतार नमो देव देवा। जोहारुलिव श्री मेहरु बाबा, जोहारुलिव श्री मेहरु बाबा, महि निज निंचिन मानव रूपा, महि निज निंचिन मानव रूपा, इह परानंद जीवन मीवा, इह परानंद जीवन मीवा, भव भय भंजन परम पावन, भव भय भंजन परम पावन, नमो मेहरु बाबा, अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा, अवतार नमो देव देवा। अज्ञानांधकनितमु जेसि, अज्ञानांधकनितमु जेसि, दिव्य विज्ञान दृष्टिनु संगी, दिव्य विज्ञान दृष्टिनु संगी, हरिषड्वर्गमूलं तरिंपग, हरिषड्वर्गमूलं तरिंपग, अव्ययमोक्षं वनुग्रही, अव्ययमोक्षं वनुग्रही, नमो मेहरु बाबा, अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा, अवतार नमो देव देवा। अवतार मेहर बाबा की जय। జై బాబా రజని, అందరికీ జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా. కుమారాణి గారు జై బాబా ప్రార్థనా గీతంతో ఈరోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా సత్య సంపద అనే పుస్తకంలోని విశేషాలని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. నిన్నటి రోజు ఆర్థిక శాస్త్రవేత్త మెహర్ బాబా అన్న బాలనాటి మాట విన్నాం. అంటే బాబా ఒక పరిపూర్ణుడైన ఆర్థిక శాస్త్రవేత్త, అతడు ఆత్మకు ఏది అవసరమో అదే ఇస్తాడు అని నిన్నటి రోజు తెలుసుకున్నాం. ఈరోజు సమస్య ఒక అవకాశంగా తీసుకోమని మణి చెప్పిన సంగతిని రుస్తుంబి ఫల్హాటి మనకి తెలియజేస్తున్నారు. ఒకరోజు ఉద్రేకపూరితమైన నా మానసిక గగనాన్ని ఆవరించిన కారు మేఘాలను తొలగించలేని అసక్తతతో బాధపడుతుండగా ట్రస్ట్ కార్యాలయంలో మణికి ఎదురుపడ్డా నేను. రుస్తుం చెప్తున్నాడు, చాలా అంటే చాలా డిస్టర్బెన్స్ గా ఉన్నాడు తను. అలాంటి సందర్భంగా ఒకసారి ట్రస్ట్ ఆఫీసులో మణికి ఎదురుపడ్డాను నేను అని చెప్తున్నాడు. నేను లోపల ఎంత బాధను అనుభవిస్తున్నానో అది అది పైకి నా ముఖంలో కూడా కనిపించదేమో నాకు తెలీదు. లేదా మణి అంత ప్రేరణలో నాలోని బాధను కనిపెట్టిందేమో నా వద్దకు వచ్చి, నానా అంతా కుశలమేనా అని అడిగింది మణి. చెప్తున్నాడంటే ఎంత బాధని లోపలికి తను పెట్టుకున్నా కూడా మణికి అర్థమైపోయింది అని చెప్తున్నాడు. అంటే తను చూడగానే అడిగేసింది రుస్తుమిని నానా అని పిలిచేది కాబోసు ఇక్కడ నానా అని రాసుకున్నారు. నానా అంతా కుశలమేనా అడిగింది మణి. ఏదో పరధ్యానంగా అవును అవును నేను బాగానే ఉన్నాను అన్నాను నేను మణికి. కానీ మణి వదిలిపెట్టకుండా నీ ఆరోగ్యం బాగానే ఉందా మళ్ళీ అడిగింది మణి నన్ను. అవును నేను బాగానే ఉన్నాను అని సమాధానమిచ్చాను. ఆమె నుండి తప్పించుకోవాలని నేను అలా చెప్పానని చెప్తున్నాడు రుస్తుం. మనుషులు నిన్ను కష్టపెడుతున్నారు కదా, ఆమె తనే తేల్చి చెప్పేసింది నా గురించి. అంటే అతన్ని చూడగానే మణికి అర్థమైపోయింది ఇతనేదో డిస్టర్బెన్స్ లో ఉన్నాడు. ఆరోగ్యమా అని అడిగింది, కాదు అన్నాడు.
నేను బాగానే ఉన్నానేసరికి ఆఖరికి మణి మణి ఏమంటోంది, "మనుషులు నిన్ను కష్టపెడుతున్నారు కదా!" తేల్చి చెప్పింది మణి. నేనేమి చెప్పలేను కానీ, ఆమె నా సమస్య ఏమిటో సరిగ్గా అర్థం చేసుకొని గ్రహించినట్లుంది. అందుకే ఇంకా మణి ఇలా చెప్పింది నాతో అంటున్నారు రుస్తుం. నీకు తెలుసా? చైనీస్ భాషలో మాత్రమే సమస్యకు అర్థమేంటంటే, అవకాశానికి ఒకే మాట ఉపయోగపడుతుంది అంటున్నారు. అంటే ఒక పదానికి సమస్యకి సమస్య అన్నామనుకోండి, మనం కూడా చాలా రకాల అర్థాలు చెప్తాం కదా! అలా చైనీస్ భాషలోట సమస్యకు, అవకాశానికి ఒకే మాట ఉపయోగిస్తారట. అందువల్ల నీ జీవితంలో ఒక కఠిన సమస్య ఎదురైనప్పుడు, బాబా నీకు ఆ సమస్య నుండి నేర్చుకోవడానికి, ఎదగడానికి ఒక అవకాశాన్నిస్తున్నాడని గుర్తుంచుకో అన్నారు సోదరి మణిజ. గమనించు, బాబా ఇంకా ఎంతటి కరుణామయుడో. మనము ఆ అవకాశాన్ని జారవిడుచుకుని, దాని నుండి ఏమీ నేర్చుకోకుండా, పైకి ఎదగకుండా వృధా చేస్తే, ఆయన దయతో ఇంకొక అవకాశాన్నిస్తాడు. దానితో ఇంకొక సమస్య ఎదురవుతుంది. అది ఆయన మనకిచ్చిన మరొక అవకాశం అన్నారు సోదరి మణిజ. ఆమె చెప్పడం అయిపోగానే నా కళ్ళ నుండి నీళ్లు నిండాయి. మణి నా దగ్గరకు వచ్చి నాకొక నుడివెచ్చని అపూర్వ ఆలింగనాన్నిచ్చింది. ఈ రోజున కూడా నా జీవితంలో ఎప్పుడైనా ఏదైనా సమస్య ఎదురైతే నాకు ఆమె చెప్పిన ఈ కథ, ఆమె ఇచ్చిన అపూర్వ ఆలింగనం గుర్తుకు వస్తాయి అన్నారు రుస్తుం. అంటే ఒక ఒక సమస్య వస్తే అదే బాబా అంటారు. సమస్య నుండి పారిపోవడం కాదు, దాన్ని ఎదుర్కోండి అని. ఎందుకంటే ఒక సమస్యకి వచ్చింది నీ జీవితంలో అంటే, నేనక్కడ ముందు ఉండి, ఆ తర్వాత నిన్ను అనుభవించేలా చేస్తాను అంటారు. అంటే సమస్య ఏదైనా వస్తే ముందు బాబా వచ్చి నించుంటారటండి అక్కడ. కానీ మనం ఆ సమస్యలో ఉన్నప్పుడు మనం బాబాని గమనించం. బాబా నన్నొదిలేశారు, బాబా నన్ను పట్టించుకోవటం లేదు అనుకుంటాం. బాబా ఎప్పుడో భరోసా ఇచ్చారు. 100 ప్రాబ్లమ్స్ నీకున్నాయంటే 80% నేను భరించి 20% నీకిస్తాను. ఆ ప్రాబ్లమ్ ముందు నేనుంటాను అని కూడా బాబా చెప్తారు. ఇక్కడ మణి కూడా ఏమంటోంది, ఒక సమస్య వస్తే నువ్వు కంగారు పడిపోకు. అది అవకాశంగా తీసుకో. టెన్నిస్ భాషలో సమస్యకి అవకాశానికి అంటే దాన్ని ఒక అవకాశంగా భావించాలన్నమాట. ఒక కష్టమైన, నష్టమైన ఏదైనా జీవితంలో మనకిష్టం లేనిది జరిగితే మనకు కష్టమే కదా! అది సమస్యే మనకు అనువుగా ఉన్నంత సేపు అది మనకి సమస్య కాదు, కష్టం కాదు. మనకు అనుకూలంగా వెళ్తున్నంత సేపు జీవితం మనకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. కానీ ఏ మాత్రం మనం అనుకున్నట్లుగా జీవితం నడవకపోతే అప్పుడే సమస్య మనకి. అదే బాధ, అదే సమస్య, అదే కష్టం మనకి. కాబట్టి మణి ఏమంటుందంటే, అది బాబా ఇచ్చిన అవకాశంగా భావించి దాన్ని యాక్సెప్ట్ చేస్తే ఆయన పరిష్కారం ఇస్తారు, సహాయం కూడా చేసేస్తారు. కానీ నువ్వు నాకొద్దు, వద్దు అంటే అది ఇంకో సమస్య కింద దారి తీస్తుంది. అంటే ఇంకో సంస్కారం యాడ్ అవుతుందని ఇండైరెక్ట్‌గా చెప్పడం అన్నమాట. అందుకే బాబా ఈ జన్మలో ఏమిచ్చినా కూడా అంగీకరించేయండి అంటారు. ఎందుకంటే అది మన ఆత్మ ప్రయాణానికి ఉపయోగపడితేనే ఇస్తాడండి. కష్టమైన, నష్టమైన, సుఖమైన ఏదైనా కూడా. ముందు చాప్టర్‌లో కూడా మనం తెలుసుకున్నాం. మన ఆత్మకి ఏది అవసరమో అదే ఇస్తాడు భగవంతుడు. అంటే ఆయన ఒక ఆర్థిక శాస్త్రవేత్తగా మన ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. అది అనుభవించవలసిన కర్మఫలం అనుభవించవలసిన అవసరం ఉంటుంది మనకి. కానీ మనం అనుభవించవద్దు, వద్దు, వద్దు అంటే ఏమవుతుంది? ఈ సంస్కారం నెక్స్ట్ జన్మకి పాస్ అని అది అనుభవించవలసిన సమస్యొస్తుంది. అంటే ఇంకో సమస్య ఎదురైనట్టే కదా! అందుకే మణి చెప్తోంది. అది ఒక మంచి అవకాశంగా తీసుకో. కానీ నువ్వు వద్దు అన్నావనుకో మళ్ళీ ఇంకొక సమస్య ఎదురవుతుంది. అందువల్ల నువ్వు ఆయనిచ్చిన అవకాశంగా భావించి ఆ సమస్యను ఎదుర్కో అని చెప్తున్నారు సోదరి మణిజ. అలా చెప్పి ఆవిడ ఊరుకోలేదండి. ఆయనకి చక్కని ఆలింగనం ఇచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చింది. దానివల్ల నాకెంతో మనోధైర్యం వచ్చింది. కళ్ళమ్మట నీళ్లొచ్చేసాయి. ఇప్పటికీ నేను బాధలో ఉన్నప్పుడు ఆ స్పర్శ, ఆ మాటలు గుర్తు తెచ్చుకుంటాను అని చెప్తున్నాడు రుస్తుం. ఇక దివ్యమైన మునక. దీని గురించి రుస్తుం ఏం చెప్తున్నాడో విందాం. యాత్రికులు మెహరాజాదు సందర్శించే రోజు ఇరిచి ఉదయపు సమయాన్ని మొత్తంగా మండలి హాలులో కూర్చుని మెహర్ బాబాతో గడిపిన తన జీవితానికి సంబంధించిన కథలు చెబుతూ గడిపేవారు ఇరిచి. భోజనం తర్వాత యాత్రికులు వెళ్ళిపోగానే ఇరిచి తన గదిలోకి వెళ్ళేవాడు. ప్యాంటు విప్పేసి తన పొట్టి పైజమా వేసుకుని టీ షర్టు తొడుక్కునేవాడు. ఒక్కొక్కసారి కేవలం పైజామా పైననే ఉండేవాడు. అంటే ఏం వేసుకునేవాడు కాదు మరి. చాలా సింప్లిసిటీగా ఉండేవారండి. ఆ మండలి వాళ్ళని చూస్తే మనకు ఆశ్చర్యమేస్తుందసల. ఒకరోజు మధ్యాహ్నం నేను క్రేగు ఇరిచి వద్దకొచ్చి కూర్చున్నాం. క్రేగు చాలా కాలం నుండి అక్కడ ఉంటూ, ఇరిచ్చికి సన్నిహితంగా ఉంటూ,
ఎన్నో ఏళ్ల నుండి ట్రస్ట్ ఆఫీసులో ఇరిచ్ వెంట ఉండి పనిచేస్తున్నాడు. క్రేగు ఇరిచ్‌తో ఇలా అన్నాడు. ఇరిచ్, యాత్రికుల ముందు నీవు బాబా ఎలా నీటిని ముక్కు దాకా రానిస్తారు కానీ నిన్నెప్పుడు పోయేలా చెయ్యరు అని చెబుతూ ఉంటావు. అలాగే బాబా ఎవరినైనా భరించగల హద్దు వరకే తోస్తారా? ఎలా? ఆ హద్దులు మీరెలా తొయ్యాలో చెబుతావా? నిజానికి నీవు అన్నీ మంచి కథలే చెబుతూ ఉంటావు. ఈ కథల నుండి అంతా సుఖాంతమే అనే భావన మాకు కలుగుతుంది చెప్తున్నాడు క్రేగు. అంటే ఎరిచి ఎప్పుడూ కూడా మనం మెహరాజాద్ వెళ్ళినప్పుడు కూడా అంతే కదా! వాళ్ళు లైన్‌లో వెళ్లి మనం వాళ్ళకి ఆలింగనం ఇచ్చేసాక, అన్నీ దర్శనం చేశాక మండలి హాల్‌లో కూర్చుంటే ఇరిచి స్టోరీస్ చెప్పేవాడు. అలాగ ఒకరోజు ఇరిచి స్టోరీస్ చెప్పేసాడు. అందరూ వెళ్ళిపోయారు. భోజనమయ్యాక రిలాక్స్ అవుతాడు ఇరిచి. ఆ టైంలో కలిసారట ఈ క్రేగును, ఈ రుస్తుమును. అప్పుడు క్రేగ్ అడిగాట, "నువ్వన్నీ చాలా మంచి మంచి కథలు చెప్తావు. ఆ కథల ముగింపు కూడా సుఖాంతంగానే ఉంటుంది. నువ్వేం చెప్తున్నావు? బాబా నీటిని ముక్కు దాకా రానిస్తారు. అంటే మునగనివ్వడు కానీ మునిగే వరకు చూస్తాడనేదో అంటారు కదా! అలాగా ఇక్కడ క్రేగ్ అదే అడుగుతున్నాడు. బాబా ఏం చేస్తారు? ముక్కు దాకా రానిస్తారు కానీ మునగనివ్వరని చెప్తూ ఉంటావు కదా! ఎవరైనా భరించగల వరకే అంటే మనం ఎంత భరించగలమో బాధ ఆయనకి తెలుసండి. ఆ హద్దు వరకే తోస్తారని చెప్తున్నావు కదా! నువ్వు చెప్పే కథలన్నీ కూడా అలాగే ఉంటాయి. సుఖాంతం కలిగే భావనే మాకు కలుగుతుంది నువ్వు చెప్పిన కథల వలన అన్నాడు క్రేగు. కానీ సుఖాంతం కాని కథల మాటేమిటి? బాబా మనుషులను మునిగేదాకా చూస్తూ ఉన్నప్పుడు, వారిని హద్దు దాటేదాకా తోసినప్పుడు, వారు హతుసులైనప్పుడు మాటేమిటి? నొరి నాకు డాన్కిన్‌కి జరిగింది విన్నప్పుడు నేను భయంతో వణికిపోయాను ఇరిచ్. వారు సమర్థులైనా వారిని బాబా భరించే శక్తిని హద్దును దాటేదాకా తోసివేశారు. ఇరిచ్, నీవు దయచేసి అది అలా ఎందుకు జరుగుతుందో వివరించి చెప్పు. బాబాతోనే ఆయనకు సన్నిహితంగా ఉండిపోయిన వారికి అలాంటి అనుభవాలు జరగకూడదు కదా! అన్నాడు క్రేగ్. అంటే ఈ డాన్కిన్ విషయంలో, నొరీనా విషయంలో చాలా కఠిన పరీక్షలు ఎదుర్కొన్నారండి వాళ్ళు. మరి మీరంటున్నారు కదా! బాబా హద్దులు దాటకుండా బాధలు ఎంతవరకు అనుభవించాలో అంతవరకే ఇస్తారని. కానీ వీళ్ళ విషయంలో అలా లేదే. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. మరి అలాంటి సిట్యుయేషన్‌లో వాడు హతుచుడైపోతాడు. మరి తండ్రిని నమ్ముకుని వచ్చిన వాళ్ళు ఇన్ని కష్టాలు పడిపోతూ ఉంటే వాళ్ళు ఆశ్చర్యంలో మునిగిపోతారు. అసలు అలాంటి వాళ్ళ కథల గురించి, ఆ సుఖాంతం గురించి చెప్పు. అది సుఖాంతం ఎలా అవుతుంది? అడిగాడు క్రేగ్. కొంతమంది గురించి. ఇరిచి దీర్ఘశ్వాసను వదిలి, నాకు నీ ప్రశ్న అర్థం కాలేదు రుస్తుం. నీవు నిజంగా తెలుసుకోవాలనుకుంటున్న విషయం ఏమిటి? అడిగాడు ఇరిచ్చి క్రేగ్‌ని. క్రేగ్ అన్నాడు, ఇరిచ్, నేనడిగిన విషయం నీకు చాలా ప్రతికూలంగా అనిపిస్తే అది చెప్పడం నీకిష్టం లేకపోతే సరే. నేను ఆ విషయం అడగను. అంటే అర్థం తెలిసుండి కూడా దాటేస్తున్నాడేమో అనుకున్నాడు క్రేగు. అనుకుని నీకిష్టం లేకపోతే చెప్పొద్దు అన్నాడు. కాదు కాదు నాకర్థం కాలేదు ఈ విషయం. అసలు నీ ఉద్దేశ్యం ఏంటి? నువ్వు ఎలా అడగాలనుకుంటున్నావు ప్రశ్న అన్నాడు ఇరిచి. అతడు తన ప్రశ్నను ఇంకొకసారి చెప్పిన తర్వాత ఇరిచి అసహనంతో, "నీకు తెలుసుకోవాలనుకునేదేమిటి?" అడిగాడు ఇరిచి మళ్ళీ. అంటే అతను ఏమి ఆశిస్తున్నాడు? ఏం రాబట్టుకోవాలనుకుంటున్నాడో ఇరిచికి ముందు అర్థం కాలే. మళ్ళీ ప్రశ్న అడిగించాడు. అడిగినా కూడా మళ్ళీ ప్రశ్న వేశాడు క్రేగ్‌ని. ఏమని? "నీవు తెలుసుకోవాలనుకునేదేమిటి?" అడిగాడు ఇరిచి. బాబా నోరినాను, డాంకిని మానసికంగా కుంగిపోయేలా ఎలా అనుమతించారు? బాబా వారిని ఆ పరిస్థితి నుండి తప్పించి ఉండవలసింది కదా! అన్నాడు క్రేగ్ ఇరిచితో. ఇరిచి జరిగిన దానిని సమర్థిస్తూ ఇలా చెప్పారు. వారు మానసికంగా కుంగిపోతే అయ్యిందేమిటి? మనం మానసిక బాధల గురించి, మానసికంగా కుంగిపోవడం గురించి పెద్ద సమస్యలను ఉత్పన్నం చేస్తాం. భౌతిక బాధలకు, భౌతిక రుగ్మతలకు ఎందుకంత ప్రాధాన్యతనివ్వం? అడుగుతున్నాడు రుస్తుం. ఇప్పుడు మానసిక, భౌతిక ఉంటాయి కదా! మరి వీటికే ఎందుకు ప్రాధాన్యతనిస్తున్నాం? భౌతిక బాధలకి, రుగ్మతలకి ఎందుకివ్వటం లేదు? అడిగాడు ఇరిచ్చి. కారు ప్రమాదం జరిగిన తర్వాత పెండు వికలాంగుడైపోయాడు. అతను బాధననుభవించాడు. అయినా భౌతిక బాధలను మనం ప్రాధాన్యతనివ్వం. మానసిక బాధలకే ప్రాధాన్యతనిస్తున్నాం. ఇదంతా ఒక స్వప్నమని మనమెందుకు మరచిపోతున్నాం చెప్తున్నాడు ఇరిచి. ఎప్పుడు కారు ప్రమాదం జరిగినప్పుడు పెండుకి చాలా బాధగా యాక్సిడెంట్‌లో జరిగింది. వికలాంగుడైపోయాడు కూడా. చాలా బాధని అనుభవించాడు. కానీ దానికి ప్రాధాన్యతనివ్వం.
మానసిక బాధకే ప్రాధాన్యతనిస్తున్నాం అంటున్నాం కదా! ఇదంతా ఒక స్వప్నమని మనం అనుకున్నప్పుడు, మరి అదెందుకు మర్చిపోతున్నాం? అప్పుడు మానసిక ఉండకూడదు, భౌతిక ఉండకూడదు కదా! అదే చెప్తున్నాడు రిచీ. అది మానసిక బాధైనా, భౌతికమైన బాధైనా నెరవేర్చే ప్రయోజనం ఒక్కటే. అది ఒక వ్యక్తిగత ఆత్మకు సంస్కారాలను తుడిపివేసుకుని మోక్షము లేదా భగవదైక్యము అనే గమ్యం వైపుకు ముందుకు సాగడానికి దోహదపడుతుంది. నియమానుసారం బాబా మీ సంస్కారాలను గాని, బాధలను గాని తొలగించడు. కానీ వాటిని భరించడానికి సహాయం చేస్తాడు బాబా. మిమ్మల్ని స్వప్నం నుండి మేలుకొల్పడానికి బాధలు అల్లారంలాగా పనికొస్తాయి అన్నాడు ఇరిచి. ఎంత అద్భుతంగా చెప్తున్నాడంటే ఇరిచి, కానీ బాధలొచ్చినప్పుడు చాలా కష్టమండి భరించడం. అది మానసికమైన, భౌతికమైన కూడా మనకి చాలా కష్టం. అందుకే బాబా నిరంతర నామస్మరణ చేయండి. అన్ని రోగాలకి పరిష్కారం నా నామస్మరణ. నన్ను నిత్య సహచరుడిని చేసుకోండి. అధికాధికంగా నన్ను ప్రేమించండి. ఇవన్నీ ఈ ప్రేమ వల్ల ఏమవుతుందంటే బాధగా అనిపించదండి. అప్పుడు భగవంతుడే శక్తి ఇస్తాడు. ఎందుకంటే మన కర్మ ఫలంలో ఆయన ఇంటర్ఫియర్ అవ్వనని చెప్పేసాడు. అంటే మనం చేసుకున్న కర్మలు మనమే అనుభవించాలి. అందుకే మంచి కర్మలు చేయండి. భగవంతుని సాన్నిధ్యంలోనే ఎక్కువ క్షణాలు గడపండి అని బాబా చెప్పేది ప్రతి సందేశంలో అదే సారాంశం. ఎందుకంటే ఈ కర్మల నుంచి తప్పించుకోలేం మనం. అనుభవించి తీరాలి. అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే నువ్వు భగవన్ నామస్మరణలో గడుపుతావో, ఎప్పుడైతే అధికాధికంగా భగవంతుని ప్రేమిస్తావో తట్టుకునే శక్తి వస్తుందన్నమాట. అప్పుడు బయటకొచ్చాక నేనే ఈ కష్టాన్ని భరించానా అంత తేలికగా దాటేస్తామాట. అదే చెప్తున్నారిక్కడ. ఇక్కడ బాబాకి ఏంటి సంబంధం? ఆయనకేం సంబంధం లేదు. అది మానసికమైన, భౌతికమైన కూడా నీకు ప్రయోజనం కలిగిస్తుంది నువ్వు భరిస్తే కనక. అది ఆత్మ సంస్కారాలను తుడిచివేయడానికే వస్తాయి బాధలు అని చెప్తున్నాడు. అది భగవదైక్యం వైపు అడుగులు వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నియమానుసారం మీ సంస్కారాలను గాని, బాధలు గాని తొలగించడు. కానీ కొంతమంది అంటూ ఉంటారు, ఎంత ప్రార్థన చేసినా మా కష్టాలు తీరటం లేదేటండి అని. అది కాదు బాబా ఉద్దేశం. అవన్నీ తీర్చడానికి కాదు బాబా వచ్చింది. నీ ఆత్మ ప్రయాణానికి ఏది ఉపయోగమో అదే చేస్తాడు. మనం కూడా ఆ వైపే ఆలోచనా శక్తిని పెంచుకోవాలండి. ఒక కష్టమొస్తే పడిపోయి, నలుదిక్కులకి ఎళ్ళిపోయి, ఆ తర్వాత బాబా దగ్గరికి రావడం గాదు. బాబా కేసే చూడాలి. బాబానే ప్రార్థించాలి. బాబానే పట్టుకొనుండాలి. అందుకే బాబా మండలి ప్రార్థనలో కూడా 2 చేతులతో గట్టిగా అని చెప్పింది అందుకే. మనం మాయలో ఉండి గమ్మున జార్చుకుంటాం తండ్రిని. అందుకని బాబా ఎంతో జాగ్రత్తగా మండలి ప్రార్థనలో అంత అద్భుతంగా ఇచ్చారు ఆ ప్రార్థన. ఇక్కడ అది కూడా ఈడ్చి కూడా ఏం చెప్తున్నాడు? మీ సంస్కారాలను గాని, బాధలను గాని తొలగించడు కానీ, వాటిని భరించడానికి సహాయం చేస్తాడు. బాధలు అనేవేంటంటే అసలే స్వప్నం కదా అది. ఈ స్వప్నంలో నువ్వేం చేస్తున్నావు? నిజమనేసుకుంటున్నావు. నిజమైన కలగంటున్నావు నువ్వు. కాబట్టి ఈ స్వప్నాన్ని, ఈ బాధలు అనేది అల్లారల్లా లేపుతాయి నిన్ను అని చెప్తున్నారు ఇరిచి. ట్రస్ట్‌లో నా పని పొందవలసిన అనుమతుల కోసం ఒక్క నిమిషం. యాహ్! అన్నారు ఇరిచి. ట్రస్ట్‌లో నా పని పొందవలసిన అనుమతుల కోసం ఎంతోమంది ప్రభుత్వాధికారులతో కలిసి మాట్లాడవలసి వచ్చేది. ట్రస్ట్ వ్యవహారాలను పర్యవేక్షించే ముఖ్య అధికారిగా బావూజీ ప్రత్యక్ష పర్యవేక్షణలో పనిచేసేవాడిని. ఆ తర్వాత ఆయన ట్రస్ట్ చైర్మన్ అయినాడు. ఒకరోజు నేను ఆయన ఆఫీసులో కూర్చుని ఉండగా, ఆయన చాలా మంది బాబా ప్రేమికులు కలిగే కఠిన అనుభవాల గురించి ప్రస్తావించారు. ఆయన ఇలా వ్యాఖ్యానించారు. బాబా ఆయన ప్రేమికులను పరీక్షిస్తున్నారు. ఆయన అందరినీ హద్దులు మీరకుండా తోస్తున్నారు. ఆయన మునిగిపోయే మిమ్మల్ని ముక్కు దాకా నీరు వచ్చే వరకు ఉపేక్షిస్తారు. కానీ ఆయన ఎప్పుడూ మిమ్మల్ని మునిగిపోనివ్వరు అన్నారు బావూజీ. ఆ అవకాశాన్ని వినియోగించుకుని క్రేగు ఇరిచి అడిగిన ప్రశ్నే అడిగి ఆయన ఏం సమాధానం చెప్తారో తెలుసుకోదలిచాడు. ఇక్కడ ఇరిచితో ఈ సమాధానం పొందేశాడు క్రేగు. ఏమని చెప్పాడు ఇరిచి? బాబా ముక్కు దాకా తీసుకెళ్తారు గానీ నీరు మునగనివ్వరు. అదే చెప్తున్నాడు ఇక్కడ బావూజీ కూడా. అలాగే ఏమంటున్నారు? ఈ బాధలనేవి నీకు అలారంలా అంటే నిన్ను మేలుకొల్పడానికే బాధలివి. అది భగవదైక్యం వైపు పయనించడం కోసం. నీ కర్మల్లో మాత్రం భగవంతుని ఇంటర్ఫియరెన్స్ ఉండదు. ఆ కష్ట సమయంలో ఆయన నామస్మరణ చేయడం, ఆయనతోనే ఉండడం వలన శక్తిని ఇస్తాడు భగవంతుడు అని చెప్పి ఇది చెప్తున్నాడు. ఇదే ప్రశ్నని ట్రస్ట్ చైర్మన్ అయిన బావూజీని అడిగాడు క్రేగు. అడిగితే బావూజీ నుంచి ఎలా రిప్లై వచ్చిందో చెప్తున్నాడు. ఆయన బాబా ఎంతవరకు హద్దులు మీరకుండా తోస్తారు. ఇందాక ఇరిచి చెప్పినట్టే.
మునిగిపోయే మిమ్మల్ని ముక్కుదాకా నీరు వచ్చే వరకు ఉపేక్షిస్తారు. కానీ ఆయన ఎప్పుడూ మిమ్మల్ని మునగనివ్వరు అన్నారు. ఆ అవకాశాన్ని అంటే ఇంకా చెప్తుంటే క్రేగు ఇరిచ్చినడిగిన ప్రశ్నే మళ్ళీ బావూజీ నుంచి ఏం సమాధానం చెప్తాడో తెలుసుకోదలిచాడు. ఆయన ఇచ్చే సమాధానం ఇరిచ్చి చెప్పిన దాంతో ఎలా పోల్చవచ్చు అనే కాకుండా, ఆ ప్రశ్న యొక్క అసలు స్థితిని తెలుసుకోవాలనే ఆసక్తి నాకు కలిగింది. అంటే ఇరిచ్చి ఇలా చెప్పాడు, బావూజీ ఇలా చెప్పాడు అని కంపారిజన్ కోసం మేము అడగలేదు. ఆ ఆసక్తి అంటే ఆ స్థితిని తెలుసుకోవడం, అసలైన ఆ ప్రశ్న యొక్క అసలు స్థితి తెలుసుకోవడం కోసమే మేము మళ్ళీ బావూజీని కూడా ఈ ప్రశ్న వేశాము అని చెప్తున్నాడు రుస్తుం. ఎందుకంటే అప్పుడప్పుడు నేను ముక్కు వరకు వచ్చిన నీళ్ళలో కాదు, తల మునిగేదాకా వచ్చిన నీటిలో మునుగుతుంటే బాబా చూస్తూ ఉండిపోయారు. బావూజీ అంటూ నేనిలా అడిగాను. డాంకిన్ మరియు నోరినా ఇద్దరూ బాబాతో ఉంటుండగానే మానసికంగా బద్దలై కుంగిపోయారు. నీరు వారి నాసికం దాటిపోయినా బాబా పట్టించుకోలేదు. వారు మునిగిపోవడాన్ని అనుమతించారు. నిజమే కదా బావూజీ? అడిగాడు క్రేగ్. కాదు కాదు. వారు మునిగిపోవడం అనేది విభిన్న రకమైనది అంటూ బావూజీ ఇలా చెప్పారు. అది ఆనంద సాగరంలో మునిగిపోయిన వారి మునక. ఆయనకు చెందిన వారి సంస్కారాలను తీవ్రమైన బాధల ద్వారా తుడిపివేసే బాధ్యతను బాబా స్వయంగా వహించారు. వారు అనుభవించిన తీవ్రమైన బాధలు ఆయన కృపా విశేషమే. అది ఆయన ప్రేమ సాగరంలో వారు మునిగిన చివరి మునక అన్నారు. అంటే బాబా అంత మునిగే వరకు ఇచ్చారు అంటే ఇంకా ఆత్మకి అంటారు కదా! కొన్ని కొన్ని వాళ్ళ గురించి బాబా కూడా చెప్పేస్తారు. నెక్స్ట్ జన్మ సద్గురువే, నెక్స్ట్ జన్మ మూక్తే, వాడు నాలో కలుసుకున్నాడు. ఇలా చెప్తూ ఉంటారు చూడండి బాబా. అది చెప్తున్నాడిక్కడ బావూజీ. అలా అర్థం చేసుకోవాలి. నాకైతే అలా అర్థమైంది. అంటే ఇంక ప్రేమ మహాసాగరంలో చివరి మునకనమాట. వాళ్ళు నాసిక దాకా మునిగిపోయారు అంటే, ఇంక వాళ్ళు పూర్తిగా ఇంకే బ్యాలెన్సు లేకుండా అయిపోయేలా చేశాడు బాబా అని మనం భావించాలి. వారనుభవించే తీవ్రమైన బాధలు ఆయన కృపా విశేషమే. కృప అంటే ఇంకా ఆయనలో కలిసిపోవడమండి. కాబట్టి అది ఆయన ప్రేమ మహాసాగరంలో వారు మునిగిన చివరి మునక అన్నారు బాబూజీ. చాలా అద్భుతంగా ఈరోజు ఈ దివ్యమైన మునక గురించి మనం తెలుసుకున్నామండి. అంటే కష్టాలు వచ్చినంత మాత్రాన మనం పక్కలకి చూడవలసిన అవసరమే లేదు. అందుకే పరవర్దిగారి ప్రార్థన. ఎలాంటి స్థాయి భగవంతుని నీడ మనం ఉన్నాము, ఎంత తోడు మనకుంది అన్నది తెలిపేదండి పరవర్దిగారి ప్రార్థన. అంటే యూనివర్సల్ ప్రార్థన ఎందుకు బాబా చేశారు అంటే, ఏ భగవంతుడిని పూజించినా ఆ ప్రార్థన చేసుకోవచ్చు. అది చేస్తున్నంత సేపు మనకి ఎంతో ఆనందం కలుగుతుందండి. ఒక్కొక్క పదము ఆగి ఆగి చదవమన్నారు కూడా. ఒకసారైతే మెహర్ ప్రభు చరిత్రలో నేను చదివాను. అంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా చెప్పేవారు. ప్రార్థన గ్రూప్‌గా చేస్తున్నప్పుడు ఒక్కళ్ళే చెయ్యండి. మిగతా వాళ్ళందరూ ఆ పదాల మీద దృష్టి పెట్టండి అని చెప్పారట. ఇది ఎన్‌వివి సత్యనారాయణ గారు నాకు చెప్పారు. అంటే ఆ పదాల మీద ఓ పరవర్దిగార్ అని అన్నారనుకోండి ఒకడు. గ్రూప్‌లో మనం ఉంటాం కదా! పార్టిసిపేషన్ చేయడానికి. ఆ పరవర్దిగార్ అనగానే మనకు ఆయన స్థాయి తెలిసిపోవాలమాట. సాయిబాబా అలాగే అన్నారు. అంటే అంత ఉన్నతోన్నతుడైన ప్రభువు అండ నాకుంది అని అర్థం అవ్వాలి. ఓ సర్వరక్షకుడా అంటే సర్వాన్ని రక్షించేవాడే నా ప్రీతముడయ్యాడు, నా భగవంతుడయ్యాడు అనే ఎరుక అంటే పదాల మీద దృష్టి పెట్టమన్నది అందుకండి బాబా. అంటే మనకి ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది పరవర్దిగారి ప్రార్థన. ఇక పశ్చాత్తాప ప్రార్థన మనం ప్రతిసారి చెప్పుకుంటాం. సంస్కార రాహిత్యాన్ని చేస్తుంది. తప్పుని తప్పుగా గుర్తించి, ఇంకా ఆ తప్పు మళ్ళీ చేయకుండా ఉండడం అన్నమాట. అంటే తప్పులు చేసేసి పశ్చాత్తాప ప్రార్థన చేయమని చెప్పలేదు బాబా. ఆ తప్పుని గుర్తించాక మళ్ళీ చేయకుండా ఉండాలి. అంటే ఇప్పుడు మనం నిజంగా ప్రార్థన కనుక పరవర్దిగారి ప్రార్థన నిజాయితీతో చేస్తే, ఈ తప్పు చేస్తున్నప్పుడు లోపలున్న బాబా చెప్తాడండి. "అక్కడితో ఆగిపో, ఆచరణలో పెట్టకు, ఆలోచనలోకి రానీ కానీ ఆచరణ పెట్టకు" అని లోపలున్న బాబా మన చేత మనకు చెప్తాడు. అది మనం వినగలే స్థాయికి ఎళ్ళిపోతాం మాట. ఎప్పుడైతే పరవర్దిగారి ప్రార్థన హైయెస్ట్ ఆఫ్ ది హై నా తండ్రి అని మనం నమ్మి ప్రార్థన చేస్తామో విశ్వాసంతో, అందుకే నిజాయితీగా నేను అక్కడ ఉంటానని గుర్తించుకో అన్న మాటలన్నిటికి అర్థం అదే. అప్పుడు మనం తప్పులు చెయ్యం. ఎందుకంటే ఆలోచన వరకు రాని. ఎందుకంటే మాయలో ఉంటావు కనుక తప్పదు. నా దగ్గర రాళ్ళు ఉండాలని కోరుకోలేదన్నాడు కూడా బాబా. కాబట్టి ఆలోచన వరకు రాని, ఆచరణ రానీకు అంటే ఒక కోపం కానీ, ఒక క ఏదైనా ఏదొచ్చినా కూడా ఆచరణలో పెట్టకూడదు. ఇక ఈ అధికాధికంగా ప్రేమించడం చూసారా? అదే ఈ అధికాధికంగా ప్రేమించడం ఏమవుతుందంటే, ఏ కష్టమొచ్చినా తండ్రి నీ ఇచ్చ, నీ అండ నాకుంది కదా! అని ఒక హఫీజు
మరాఠీలోను ఎందులోనో మంచి పాట ఉందండి. అదేంటంటే, ఏ మత్ కహో ఖుదా సే मेरे मुश्किलें बड़े हैं ఏ ముష్కిలోన్ సే కహ్ దో మేరా ఖుదా బడా హై. నాకిది పాడినప్పుడల్లా పరవర్దిగారి ప్రార్థన గుర్తుకొస్తుంది. సమస్యని తీసుకెళ్ళి భగవంతుడి పాదాల దగ్గర పెట్టకు, సమస్యకే చెప్పు నాకు ఉన్నతోన్నతుడైన నా భగవంతుడి తోడు, నీడ, అండ ఉన్నాయని సమస్యకి చెప్పాలట. అంటే మనకనిపిస్తుంది సమస్యతో మనం ఎలా మాట్లాడతామని. సమస్యలతో మాట్లాడడం కాదు. సమస్య ఉన్నప్పుడు, అందులో ఉన్నప్పుడు దాన్ని ఎదుర్కొనే శక్తి భగవంతుడు నీకిస్తాడు కనుక, దాన్ని తేలికగా దాటి వేయగలవు అని చెప్పడం అన్నమాట దానర్థం. చాలా అద్భుతమైన పాటండి. ఎవరైనా ఉంటే యూట్యూబ్‌లో వినండి. జై బాబా అండి. ఇవాళ మనం దివ్యమైన మునక గురించి విన్నాం. రేపు, ఎల్లుండు నేను అవైలబుల్ అంటే విజయనగరం బాబా సహవాస్‌కెళ్తున్నాను. ఎవరైనా స్కైప్‌లో జాయిన్ అయ్యి బాబా విషయాలు చెప్పొచ్చు. మళ్ళీ సోమవారం సత్య సంపద అనే పుస్తక పఠనాన్ని ప్రారంభిద్దాం. అవతార్ మెహర్ బాబా కీ జై. ఇప్పుడు హారతికి జ్యోతి గారు పాడవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి. జ్యోతి గారు. జై బాబమ్మ. जहाँ कल्पना शब्द न पहुँचे ऐसे अपरंपार नेति नेति वेद पुकारे महिमा तोरी अपार दिव्य सनातन परम दया धन दिव्य सनातन परम दया धन हे जगदोद्धारो मेहरु मन आरती स्वीकारो मेहरु मन आरती स्वीकारो धूप दीप चंदन चर्चाना भोग लगाना फूल चढ़ाना तुम्हारा ही तुमको लौटाना काहे बढ़ाई करूं मेहरु मन आरती स्वीकारो मेहरु मन आरती स्वीकारो सकल निधि के तुम कारण हो सकल विश्व कारण हारे हो सकल निधि के तुम कारण हो सकल विश्व कारण हारे हो तुम सम और नहीं तुम ही हो हे सत अवतारो मेहरु मन आरती स्वीकारो मेहरु मन आरती स्वीकारो सकल चराचर तुम्हारी माया सकल चराचर तुम्हारी माया माया भी तो तुम्हारी छाया तुम्हारी छाया तुम्हारी छाया तुम्हारा अंत न कोई पाया तुम्हारा अंत न कोई पाया तुम ही अनंत करो मेहरु मन आरती स्वीकारो मेहरु मन आरती स्वीकारो अपने को जब जो नहीं जाने अपने को जब जो नहीं जाने महिमा तुम्हारी क्या पहचाने जो कुछ भी कहते अनजाने जो कुछ भी
कहते अनजाने, गुण गाते तुमरो मेहरु मन आरती स्वीकारो, मेहरु मन आरती स्वीकारो। सीमा नाही तुम्हारी कृपा को, क्या कोई दे सकता प्रभु तुमको। सीमा नाही तुम्हारी कृपा को, क्या कोई दे सकता प्रभु तुमको। भीख तुम ही दो प्रेमी जनों को, नित्य तुम्हें सुमरो मेहरु मन आरती स्वीकारो, मेहरु मन आरती स्वीकारो। दिव्य सनातन परम दयाधन, दिव्य सनातन परम दयाधन, हे जगदोद्धारो मेहरु मन आरती स्वीकारो, मेहरु मन आरती स्वीकारो। अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। జై బాబా అండి, అందరికీ జై బాబా. థ్యాంక్ యూ అమ్మా రజని. జై బాబా. జై బాబా. రజని జై బాబా జై పాడండి. బాబా. చల్లని మా స్వామి నేను పాడతాను. పాడండి. చల్లని మా స్వామి సెలవీయవయ్యా, నీ సేవకై మేము మరలవచ్చెదమయ్యా. చల్లని మా స్వామి సెలవీయవయ్యా, నీ సేవకై మేము మరలవచ్చెదమయ్యా. మేరు నామమే నిత్యం కీర్తించులాగు, మేరు నామమే నిత్యం కీర్తించులాగు. ఎల్ల వేళల నిన్ను స్మరించులాగు, ఎల్ల వేళల నిన్ను స్మరించులాగు. చల్లని మా స్వామి సెలవీయవయ్యా, నీ సేవకై మేము మరలవచ్చెదమయ్యా. నీ సేవలో మేము తరించులాగు, నీ సేవలో మేము తరించులాగు. ప్రేమతో దీవించి సెలవీయవయ్యా, ప్రేమతో దీవించి సెలవీయవయ్యా, 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 సెలవీయవయ్యా. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार